శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. కిచెన్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది కదా. ఈ సన్నంగా తగిలితే చాలు కదా. ఇవి ఎక్కడ పెట్టాలి? ఇందులో పెట్టినా కాదండి, ఇవేమో ఒక సైజు కోసం, ఇంతకు ముందు ఏమో ఇంకొక సైజు కోసం. అదే మరి అడుగుతున్నాం. మీకేమో క్లారిటీ ఉండదు, మమ్మల్ని అడిగిన వాళ్ళేమో మళ్ళీ తిరిగి తీసుకుంటారు. మళ్ళీ నీకేమో సపోర్టు. మొన్న వచ్చింది కదా అమ్మాయి సంజయ్ అని మెసేజ్ పెట్టింది, అంటే ఫుల్గా అంకుల్తో పని చేయించి అని. ఇంకా అమ్మ అంకుల్తో పని చేయించమన్నావు కదా, చేస్తున్నా. మిగతా అన్ని చిన్నయ్యే. ఓకేనా? ఓకే. వేలు జాగ్రత్త తల్లో. అదే మరి వాళ్ళకూడదు, నీకు తగ్గేలా చూడు అంతేగాని అది కొంచెం ఎక్కువ చేసి నాతో 4 రోజులు పని ఎక్కువ చేయించేద్దామని ఇంకా దాన్ని తగ్గించకుండా చెయ్యి. తగ్గించు, త్వరగా తగ్గించు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఉల్లికొండ చూడడానికి ఎంత ఉంటుంది, ముట్టుకుంటే కళ్ళకి నీళ్ళు వచ్చేలాక. పెళ్ళి అయిన తర్వాత అమ్మాయిని అబ్బాయికి అప్పగింతలు చేస్తారు కదా, అప్పుడు బాబు మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, ఎప్పుడు కంటిన్యూ రానివ్వకో అని చెప్పాడు తండ్రి. అలాగేనండి మామయ్య గారు, ఉల్లిపాయలు మీరు రోజు నేను తరిగి పెడతానండి అన్నాడు. ఇంకో విషయం అండి, ఉల్లిపాయ ఎంత ఘాటో మిమ్మల్ని ఎంత ఏడిపిస్తుందో అలా ఉల్లిపాయలా ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఉల్లిపాయలాగా ఉన్న వాళ్ళు కూడా అంతే అన్నమాట. డాష్ డాష్ డాష్. నీ పనే బాగుంది. పుదీనా గార్డెన్లోకి వెళ్ళి తెచ్చేసావు. కరివేపాకు అప్పటికప్పుడు అలా గార్డెన్లోకి వెళ్ళి తెచ్చేస్తావు. తాజాగా మేము పండించిన బెండకాయ అన్నమాట. పచ్చిమిర్చి గార్డెన్లోకి వెళ్ళి తెచ్చేస్తున్నావు. పొయ్యి కాడ ఆగుమడి అంటారు, ఇక్కడ పొయ్యి అక్కడ ఆగుమడి. ఏదైనా కావాలంటే వెళ్ళడం, తెచ్చుకోవడం, మూగిట్లో పడేయడం. నిజంగా అలాగే ఉంది మరి, కిచెన్ చుట్టూనే కదా. తాజాగా తిన్నదాని రుచి వేరేగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టిన దానికంటే. ఇది ఎంత సైజు కొయ్యాలి? చిన్న చిన్నవే అంటే అదే క్లారిటీ అండి. దాన్ని 3 ముక్కల కింద కొయ్యాలి. అది అలా క్లారిటీగా ఉండలేదు. అమ్మో మీతో ఇలా లేకపోతే తర్వాత మళ్ళీ ఈ సైజు ఎందుకు కోసావు చిన్నదంటే అర్థం చేసుకోవాలి కదా. చెప్పేటప్పుడేమో తప్పించేసుకుంటారు. చిన్నది కోసిందంట. ఆడ లేడీస్ అందరూ, నువ్వు కాదు. నీ గురించి నేను అంట. ఆడ లేడీస్ అందరూ కూడా క్లారిటీగా ఉండాలి. చెప్పినప్పుడు బుర్ర ఎక్కడ ఉంటుంది, వినరు. నేనేమో చెప్తే నాకు ఈ సైజు కావాలి, ఈ ఇన్ని ఇంచుల ముక్కలు కావాలి అని చెప్పాలి. అంతేగాని చిన్నవి కోయండి ఏదో నాకేదో అనిపిస్తుంది. ఆ సైజు కొంటే ఇది ఎవరికి వంట చేసుకోవడానికి పనికి వస్తుందా? చిన్నదంటే ఇలా కోస్తాడు ఎవడైనా అని తగులుకుంటారు. బెండకాయ కట్ 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 కట్. ఆనియన్ కట్ 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 కట్. Small pieces. Take onion. Cut small pieces. Put jeera chatti. Put it in the adupper. Put some coconut oil. Put some kadugumanis. Little karvepulas. Kadugara. Take vegetables. Put it in. Little chili powder. Little barley powder. Little curry masala powder. Little upper. Close it. Curry ready. Go. ఈ పని ఎవరిది? వాళ్ళది. అందుకని మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. అందువల్ల ఏంటంటే ఓకే అయిపోయింది, నీకు సాయం చేశాను తీసుకో అని లేచి వెళ్ళిపోతాం. కాదు, ఈ పని మందే అని అనుకుంటే ఈ కట్ చేసిన ఈ చెత్త ఉంది కదా, ఈ చెత్తను క్లీన్ చేసి, ఈ కత్తిని కడిగేసి, ఈ పీటను కడిగేసి, ఓకే అంతా క్లీన్ చేసిన తర్వాత
అప్పుడు మనం వెళ్తే అది మన పని మనం చేసుకున్నట్టు అనమాట. ఈ పని మనదే అనే ఫీలింగ్ ఒకలా ఉంటుంది, ఈ పని వాళ్ళది అని మనం హెల్ప్ చేస్తున్నాం అనే ఫీలింగ్ ఒకలా ఉంటుంది. వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అనే మాత్రం ఎప్పుడు ఏ పని చేయకండి. ఈ పని నాది, నేను చేసుకుంటున్నానని చేస్తే మాత్రమే బాగుంటుంది అనమాట. ఓకేనా?